బషీరాబాద్ ఇన్స్పెక్టర్ గారు సిహెచ్ వంశీకృష్ణ అనే ఒక వ్యక్తికి ఈయన ఈ మేనమామ అంట, ఎవరు ఈ బండి సంజయ్ గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్ వాళ్ళ మేనమామ, ఈయనకు ఒక నోటీస్ పంపించారు. చూడండి ఏమని నోటీస్ పంపించారు. మీరు ఈ విధంగా ఒక అమ్మాయి తల్లి కంప్లైంట్ మీద మా దగ్గర ఒక కేసు బుక్ అయింది. ఆ కేసులో సెక్షన్లు ఆల్టర్ చేయబడ్డవి. అంటే 11, 12 అనే సెక్షన్ కాకుండా 6, 5, 6 అనే సెక్షన్లు మరి పెట్టాము. సో అందుకొరకు మీరు 2 గంటల లోపల, అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ బండి సాయి భగీరథ్ ను మా పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావాలి అని చెప్పి పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? మేనమామకి ఇచ్చిండ్రు. నేను గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నా, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత చూస్తారని అనుకుంటున్నా. డీజీపీ గారు, మీరు ఒక అమ్మాయిని, మైనర్ బాలికను అత్యంత క్రూరమైన రీతిలో ఉచ్చులో వేసుకొని ఆమె మీద చేయరాని నేరాలు, అత్యాచారాలని చేసి 5 రోజుల నుండి పరారీలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రిని వదిలేసి మేనమామకి ఇచ్చిండ్రు. ఎందుకో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వేలాది మంది హనుమాన్ భక్తులను ఉద్దేశించి ఆయన పెద్ద ఎత్తున స్పీచ్ కూడా ఇచ్చాడు. నాకు ఎవరైతే నాతో పెట్టుకుంటారో, నాతో కెలుకుతారో వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరించాడు కూడా. మీరు ఆ బండి సంజయ్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇచ్చిండ్రు నోటీసు? డీజీపీ గారు, బండి సంజయ్ అంటే ఆ బండి సాయి భగీరథ్ యొక్క మేనమామకు నోటీస్ ఇచ్చిండ్రు. అసలు నేను అడుగుతున్నాను ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా అందరూ తెలంగాణ పోలీస్ అధికారులను, పోక్సో కేసులో ఒక అమ్మాయి మీద చెప్పలేనన్ని సార్లు అత్యాచారం చేసిన నిందితుడిని ఆయనకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎక్కడ ఏ చట్టంలో రాసింది నిందితుడికి, నిందితుడి మామకు నోటీస్ ఇవ్వాలని రాసింది? ఈరోజు మీరు బండి సంజయ్ గారు, మన డీజీపీ గారు, మీరు చెప్పాలి. సొంత వాళ్ళ నాన్ననే నిన్న కరీంనగర్ మెయిన్ రోడ్డు మీద వేలాది మందిని ఉద్దేశించి ఆయన